సము నీ హృదయము ఎక్కడ? వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుండి 9వ వచనము వరకు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. హృదయమంటే శరీరంలో ఉండే ఒక భాగం కాదు. హృదయమనేది ఆత్మకి సంబంధించినది. హృదయమనేది ఆలోచనకి సంబంధించింది. హృదయం మనిషి జీవితానికి సంబంధించినది. మనుష్యుల కంటికి కనబడనిది, అదృశ్యమైనది, దేవుడు మాత్రమే చూడగలిగినది హృదయం. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 1 సమూయేలు 16:7. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయం ఈ లోక మాయలలో చిక్కితే మనం దేవునికి దూరమైపోతాము. దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలిస్తాడు. దేవుడు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే మన హృదయం ఎక్కడ ఉంది? దేవుడు మాత్రమే చూడగలిగే మన హృదయం దేనితో నిండి ఉంది? అనునిత్యం మన హృదయాన్ని దేనితో నింపుతున్నాము? ఈ లోకంలోని చెత్తాచెదారంతో మన హృదయం నిండిపోతుంది. దేనికి పనికిరాని వ్యర్థాలతో మన హృదయాన్ని ఒక చెత్త డబ్బాలా తయారుచేసి దేవునికి పనికిరాకుండా చేస్తున్నాము. ఈ లోక సంబంధమైన అనేక విషయాలతో మన హృదయం నిండిపోయి కంపు కొడుతుంది. దేవుడు మనుష్యుల నుండి ధనము కాక కేవలం హృదయములో చోటు కోరుకుంటాడు. మత్తయి 15:8 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని వ్రాయబడిన మాటలు యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇంకా వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అని వ్రాయబడి ఉంది. మనం చర్చికి వెళ్లి 2-3 గంటలు కూర్చుని వాక్యం వినడం, బైబిలు చదవటం, ప్రార్థన చేసుకోవడం ఇదంతా మానవుల విధులను బట్టి నేర్చుకుని ఆచరిస్తున్నామా, లేక దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి చేస్తున్నామా అన్నది మనకు మనం బేరీజు వేసుకోవాలి. హృదయము నిండియుండు దానిని బట్టి యొకని నోరు మాట్లాడును అని లూకా 6:45లో వ్రాయబడిన ప్రకారం ఒకరోజులో మనం చేసే పనులు, మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు దేవుని సంబంధంగా ఉన్నాయా లేక ఈ లోక సంబంధంగా ఉన్నాయా అన్న దానిని బట్టి మన హృదయం దేనితో నిండి ఉందో తెలుస్తుంది. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4:23. దేవుడు మన హృదయములో జీవధారలు ఉంచాడు. మనం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపపు తలంపులతో ఉంటే ఆ జీవధారలు కలుషితమైపోయి మనల్ని నాశనం చేస్తాయి. నీ హృదయములో వాక్యము ఉంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరి అనేక మందిని రక్షిస్తుంది. కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ నీవు లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేసి నూతన హృదయము నీకు దయచేయాలంటే తక్షణమే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ భూమి మీద బ్రతికినంతకాలం మా హృదయాన్ని కాపాడుకుంటూ నిన్ను ప్రేమించి నీమీద ఆధారపడే హృదయము మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.